నిన్న జరిగిన హత్యాయత్నం ఉందో దానికి కారణం కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈ ప్రభుత్వం మెసేజ్ ఇచ్చింది. ఏదైనా రాజకీయాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా మనం గెలిచామో లేదో పక్కన పెడితే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులను అంతమొందించిస్తే మీకు మేము ఉన్నాం, పర్వాలేదు, అధికారం మా చేతిలో ఉంది, చట్టాన్ని మా చేతిలో తీసుకుందాం, ఈ రకమైన పరిపాలన సాగిస్తామని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడం వల్లనే ఇవాళ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇవాళ ఒక చట్టం అంటే భయం లేకుండా, ఒక పోలీస్ వ్యవస్థ అంటే భయం లేకుండా, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగుతుందనే స్పృహ లేకుండా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తెగబడడం చూస్తూ ఉంటే మరో బీహార్ను తలపించే విధంగా ఇవాళ రాష్ట్రాన్ని తయారు చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతం ప్రశాంతమైన ప్రాంతం, ముఖ్యంగా అందులో విజయనగరం జిల్లా కానీ శ్రీకాకుళం జిల్లా మరింత ప్రశాంతంగా ఉండే ప్రాంతం. అలాంటి ప్రాంతాల్లో మాకు తెలిసి మచ్చు తునగ్గా కూడా ఒక ఇన్సిడెంట్ కూడా మేము చూసున్నాం గత 5 సంవత్సరాల కాలంగా. ఇవాళ గ్రామాల్లో ఫ్యాక్షన్ నీడన ఒక నాయకత్వాన్ని సహించలేక, ఒక నాయకుడి తాలూకు ఎదుగుదల సహించలేక వైఎస్ఆర్ పార్టీలో ప్రజాబలం ఉన్న నాయకులను అంతమొందిద్దాం, వారి మీద దాడులు తెగబడదాం అనే ఆలోచన మరి తెలుగుదేశం పార్టీ నాయకులకి రావడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. కూడా మీ విధానం అదైనప్పటికీ మా విధానం ప్రజాస్వామ్య విధానమే. మా నాయకుడు ఎప్పుడు ప్రజాస్వామ్యాన్నే నమ్మకంగానే పనిచేశాం. గాంధీ వాదమే మా వాదం. మేమేనాడు కూడా ప్రజల తాలూకు ఆలోచన బట్టే మేము ముందుకు పోతున్నాం. మీ వాదనలు మేము తీసుకోం, మీ ఆలోచనలు మాకు రావు. కానీ ప్రజా కోర్టు అనేది ఒకటి ఉంది. ఏది ఏమైనప్పటికి కూడా ఈ జరిగిన సంఘటన మీద మేము పోలీసు వారితో, ఎస్పీ గారితో మాట్లాడాను, డిఎస్పీ గారితో, సిఐ గారితో, ఎస్ఐ గారితో మాట్లాడాం. తక్షణమే దోషులను పట్టుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని మీద నేను గౌరవ మన్యం జిల్లా ఎస్పీ గారిని కానీ విజయనగరం జిల్లా ఎస్పీ గారిని ఇప్పటికే ఫోన్లో మాట్లాడి కోరాను. ఇప్పుడు కూడా మీ పత్రికా ముఖంగా కోరుతా ఉన్నాను, తక్షణమే దోషుల మీద చర్య తీసుకొని ఇమ్మీడియట్గా ఛార్జ్షీట్ ఫైల్ చేసి వాళ్ళకి శిక్ష పడేలా చేయాలా. దానివల్ల మరొకరు ఆలోచన పడే పరిస్థితి వస్తుంది. అమ్మ, చట్టానికి మన అతీతులం కాం, ఎట్టి పరిస్థితిలో కూడా మనల్ని ఎవరు కాపాడలేరు, ఏ నాయకుడు కూడా మనల్ని కాపాడలేడు. మనకు ఎవరైతే మన మీద ఉసుగొలిపో లేకపోతే మనల్ని ప్రోత్సహించే వాళ్ళు మరి మిగలరు అనే భావన ఏర్పడినప్పుడే ఇలాంటి కట్టడి జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మాకు ఇంకా వ్యవస్థ మీద నమ్మకం ఉంది, ఇంకా ఈ పోలీస్ వ్యవస్థ మీద, ప్రజాస్వామ్యంలో వ్యవస్థల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టే ఇంకా మేము గౌరవంగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. తప్పకుండా మాకైతే న్యాయం జరుగుతుందని పూర్తిస్థాయి నమ్మకం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ పార్టీని కార్యకర్తను కాపాడుకోవడంలో ఎట్టి పరిస్థితిలో కూడా వెనకాడబోమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇలాంటి చర్యలు కానీ చేపడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించబోమని మెచ్చి ఈ పత్రికాముఖంగా ఎవరైతే దాడులు తెగబడాలనుకుంటున్నారో, తెగబడిన వారు ఉన్నారో వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, తక్షణం తప్పకుండా మరి సుదర్శన కుటుంబానికి ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది. ఈ రాజాం నియోజకవర్గంలో ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది. నేను కానీ గౌరవ మా పిఎస్సి మెంబరు మాజీ పార్లమెంటు సభ్యులు చంద్రశేఖర్ గారు కానీ, లేదు మా నియోజకవర్గ ఇన్ఛార్జి రాజేష్ గారు కానీ, లేదు మా గౌరవ మాజీ శాసనసభ్యులు జోగులు గారు కానీ, లేదు ఈ వేదిక మీద ఉన్న మా ఎంపీపీలు, జడ్పీటీసీలు, మా వైస్ చైర్మన్లు, ఇతర పెద్దలందరం కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇందులో ఎట్టి పరిస్థితిలో రాజీ లేదు. ఎట్టి పరిస్థితిలో కూడా మేమందరం కూడా సుదర్శనకు ఒకటే మాట చెప్పాం, ప్రజా జీవితంలో ఉన్నావు, ఇలాంటివన్నీ కూడా సహజం. ఎక్కడా కూడా నీ తాలూకు ఆలోచన కానీ, నీ తాలూకా నడవడిక కానీ, నువ్వు ఏదైతే ప్రజా జీవితంలో ఉన్నావో, నీ ప్రజల కోసం నమ్ముకున్న సిద్ధాంతం కోసం, నీకు అనుకున్న పార్టీ కోసం నువ్వు పనిచేస్తున్నావో ఆ పనిలో నువ్వు వెనకడుగు వేయనని చెప్పి అతను వచ్చి మాకు చెప్పాడు.